అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 9. రచించిన వారు మీనాకుమారి గారు. జాన్వి కళ్ళు మెరిసిపోతున్నాయి. మొదటగా తన అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు అంత పెద్ద ఇల్లు, ఎంతో విలువైన వస్తువులు, ఆ ఇంటి పక్కన ఉన్న 4-5 ఇళ్ళు కూడా తమవే అని తెలిసింది. అవినాష్తో ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ఆశ్చర్యం. అబ్బా, అన్నీ ఎంత బాగున్నాయో అన్నది జాన్వి నవ్వుతూ. ఇవన్నీ కూడా అమ్మ తాను స్వయంగా తీసుకుంది. ఇంట్లో ప్రతి వస్తువును కూడా అమ్మే చాలా బాగా సెలెక్ట్ చేస్తుంది. అందుకే ఈ వాడకట్టులో పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళకు కూడా నగలు తీసుకునేటప్పుడు అమ్మను తీసుకువెళ్తూ ఉంటారు అని గొప్పగా చెప్పాడు అవినాష్. ఆ మాటలు అంతగా నచ్చలేదు జాన్వికి. జాగ్రత్తగా, తెలివిగా ఉండమ్మా, ఎంత మేనత్త అయినా కూడా ఇబ్బందే కోడలిగా అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కానీ ఆ ఇంట్లో ప్రతి వస్తువు ముచ్చటగా, అందంగా కనిపిస్తుంది. ఆ అలంకారాలలో పడి కొంత తల్లి చెప్పిన కొన్ని జాగ్రత్తలను మర్చిపోయింది. సాయంత్రానికి ఇళ్ల పక్కన వారందరినీ పిలిచారు అంజలి గారు. కోడల్ని పరిచయం చేస్తూ కోడలితో తాంబూలాలు ఇప్పించింది. అందులో ఒక ఆవిడ, పిల్ల సన్నగా ఉంటే బాగుండేది కదూ అబ్బాయి పక్కన అన్నది. ఇంతలో తగ్గుతుందిలే, మా తమ్ముడి కూతురు కదా, గారాబం ఎక్కువ వాడికి అంటూ నవ్వేసింది అంజలి. జాన్వి ముఖం మార్చుకుంది. లోపలికి వచ్చిన జాన్వి ముఖం వైపు చూసి, అవినాష్, ఏమిటి అలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ. విన్న విషయం చెప్పింది జాన్వి. ఇందులో అబద్ధం ఏముంది, నిజమే కదా అంటూ నవ్వేశాడు అవినాష్. అంటే మీ పక్కన అంటున్న జాన్వి మాటకు, కాదు కాస్త ఒళ్ళు తగ్గిస్తే బాగుంటుంది అన్నది వారి ఉద్దేశం అంతే. అలా ఆలోచించుకో జాన్వి అన్నాడు అవినాష్. మేనత్త ఇచ్చిన నగలన్నీ కూడా హడావిడిగా తీసి అక్కడే పెట్టేసింది వివరం లేకుండా. జాన్వి, అవన్నీ చాలా ఖరీదైన నగలు, ఆ బాక్స్ను అమ్మకి ఇచ్చేసిరా అని చెప్పాడు అవినాష్. ఇక అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు కాబోలు అనుకొని జాన్వి ఆ నగల పెట్టి తీసుకువెళ్ళి అత్తగారికి ఇచ్చింది. సింపుల్గా ఏదైనా ఉంటే కట్టుకో, హాయిగా ఉంటుంది అని చెప్పింది అంజలి. ఆనందరావు గారు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ కాఫీలు, టిఫిన్లు ఇచ్చారు. అవినాష్ ఫ్రెండ్స్ వచ్చారు. పెళ్ళికి రాని వాళ్ళు. అప్పటికి సింపుల్గా డ్రెస్ వేసుకుంది జాన్వి. ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత, కాసేపు అవన్నీ ఉంచుకుంటే బాగుండేది కదూ అన్నాడు అవినాష్. అత్తయ్య తీసేయమన్నది అన్నది జాన్వి. అప్పుడే లోపలికి రాబోతున్న అంజలి, అదేమిటమ్మా, నగలు తీసేయమని నేను ఎప్పుడు చెప్పాను అన్నది అంజలి. మౌనంగా ఉంది జాన్వి. నువ్వు అన్నీ తీసిన తర్వాత నగల పెట్టి తీసుకురావడానికి కదూ నా దగ్గరికి వచ్చావు. జార్జెట్ శారీ కట్టుకో, మెత్తగా ఉంటుంది అని మాత్రం చెప్పాను అన్నారు అంజలి. ఆ మాట విన్న అవినాష్కి కొంచెం కోపం వచ్చింది. అసలు అమ్మ ఆడపిల్లలు ఎంతో అలంకారంగా ఉండాలి అంటుంది. అటువంటి అమ్మ నగలు తీసేయమని చెప్పదు అని అతనికి తెలుసు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది అని చెప్పాలి అనుకున్నా కూడా కొత్తగా పెళ్ళయింది, వద్దులే అని ఊరుకున్నాడు అవినాష్. భర్త వైపు చూసి, అమ్మయ్య అని జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు తనకు అనుకుంది జాన్వి. ఇంట్లో అన్ని అందమైన విలువైన వస్తువులు అత్తగారి కొన్నారు అంటే ఒళ్ళు మండి అలా అబద్ధం చెప్పాలి అనిపించింది. కానీ వెంటనే అది బయటపడింది. జరిగిన విషయం తలుచుకున్న కొంత భయపడింది జాన్వి, కొంత సిగ్గుపడింది. సాయంత్రం అందరూ భోజనాలు చేస్తుంటే, నాకు ఆకలిగా లేదు అన్నది జాన్వి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తినాలి అని చెబుతున్నారు అన్నాడు అవినాష్. అంజలి వచ్చి, జాన్వి, భోజనానికి రండి ఇద్దరు అని చెప్పింది. ఆకలిగా లేదు అత్తయ్య అన్నది జాన్వి. ఆకలి ఎందుకు ఉండదు, ఎప్పుడో మధ్యాహ్నం తిన్నారు, మధ్యలో కూడా ఏమీ పెద్దగా తీసుకోలేదు అంటూ జాన్వి ముఖం చిన్నబుచ్చుకొని ఉండడంతో, బయట వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, పట్టించుకోకూడదు,
మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పింది అంజలి. లావుగా ఉంది అని అన్నారని ఫీల్ అవుతుంది కోడలు అనుకుంది అంజలి. అవినాష్ బయటికి వెళ్ళాడు. కొంచెం కోపంగానే ఉన్నాడు. జాన్వి, వాడికి కొంచెం కోపం ఎక్కువ. నువ్వేమి తినగలుగుతావో అది తినిరా అని చెప్పింది అంజలి. ఆకలి బాగానే వేస్తుంది. అదొక మొండితనం. పుట్టింట్లో ఉన్నట్లు అత్తగారింట్లో ఉంటే ఎలా సరిపోతుంది? ఆ సందర్భంగా ఇక జాన్వి భర్త పక్కనే కూర్చుంటే అక్కడికి వచ్చిన చుట్టాలు భోజనం పెట్టి సరదాలు చేశారు. ఆకలిగా ఉన్న జాన్వి బాగానే తినేసింది. ఆకలి లేదు అని అబద్ధం చెప్పడం ఎందుకు అనుకున్నాడు అవినాష్. 16 రోజుల పండగకు సీతమ్మ గారు కొడుకు కోడలితో వచ్చారు కూతురు ఇంటికి. ఎంతో ముచ్చటపడిపోయారు ఆ ఇంటి వైభోగాన్ని చూస్తూ. ప్రదీప్, పూర్ణిమకు చాలా ఆనందం కలిగింది. ఒకసారి వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇంటి గృహప్రవేశం అప్పుడు వెళ్దామంటే వద్దు అని పూర్ణిమ చెప్పడంతో వెళ్ళలేకపోయారు. అందరూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జాన్వి షాన్విని తీసుకురాలేదా అంటూ అడిగింది. దానికి ఏదో పరీక్ష ఉందట, వాళ్ళ అన్నయ్య దగ్గర ఉంది. పరీక్ష అయిపోయాక నైట్కి బస్ ఎక్కుతారు అని చెప్పారు ప్రదీప్. సందడిగా ఉంది వాతావరణం. ఆనందంగా అనిపించింది సీతమ్మ గారికి. మరుసటి రోజు ఉదయమే యోగేంద్ర, షాన్వి వచ్చారు. యోగేంద్ర అందరితో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. బావగారు ఏరి అంటూ అడిగాడు యోగేంద్ర. ఫ్రెండ్స్ వస్తే వెళ్ళాడు బయటికి అని చెప్పారు ఆనందరావు గారు. జాన్వి, షాన్వి ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. యోగేంద్ర వాళ్ళ వైపు చూసి ముచ్చటపడ్డాడు. ఇంతలో అవినాష్ వచ్చాడు. యోగేంద్ర వైపు చూసి నవ్వుతూ పలకరించాడు. డాబా మీదకు తీసుకువెళ్ళి, ఆ పక్క ఉన్న ఇల్లు కూడా మనవే, ఆ చివర ఉన్న స్థలం మనదే అని చూపిస్తున్నాడు అవినాష్. అన్నీ నాన్నగారు చాలా తక్కువ రేట్లో ఉన్నప్పుడే కొన్నారు. ఇప్పుడు బాగా పెరిగిపోయాయి అంటూ నవ్వాడు అవినాష్. నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న అవినాష్ ముఖంలో ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది యోగేంద్రకు. అవినాష్ బావ చాలా మంచివారు అని పూర్తిగా అర్థమైంది నానమ్మ మాటల్లో యోగేంద్రకు. యోగేంద్ర, మీ అక్కకు అబద్ధాలు ఆడడం అలవాటుందా అన్నాడు నవ్వుతూ. అవినాష్ సరదాగా అడిగినట్లుగా నవ్వేశాడు యోగేంద్ర. ఏం జరిగింది బావగారు అంటూ అడిగాడు. అది ఒక కంప్లైంట్ కాదు, కానీ నాకు సొంత వాళ్ళే కదా అని చొరవగా అడుగుతున్నాను అంతే అంటున్న అవినాష్ వైపు చూసి, మీ మనసులో మాట ఉన్నది ఉన్నట్లు చెప్పండి, నేను కూడా సొంత బావ కదా అని ఉన్నది ఉన్నట్లు చెబుతాను అన్నాడు యోగేంద్ర. జరిగిన విషయం చెప్పాడు. నగల గురించి చెప్పిన అబద్ధం, ఆకలి ఉన్నా కూడా లేదు అని చెప్పిన మాట వివరంగా చెప్పాడు అవినాష్. అప్పుడు మీరు ఎందుకు అడగలేదు బావా అన్నాడు యోగేంద్ర. కొత్త కదా అని చెప్పలేకపోయాను, కానీ నాకు ఇలా అబద్ధాలు ఆడితే అస్సలు నచ్చదు యోగి అన్నాడు అవినాష్. మీకు ఉన్నది మంచి అలవాటు, చెడు ఏమీ కాదు. అబద్ధాలు చెప్పడం వల్ల చాలా తేడాలు వస్తాయి తర్వాత. మొదట్లోనే మీరు ఇలాంటి అలవాటు తుంచేయాలి, లేకపోతే అది చాలా కష్టమవుతుంది బావా. అది అలవాటుగా చేసుకుంటారు. వారి తప్పు వారికి తెలియజేయాలి కదా మీరు. తెలిసి కూడా ఎందుకు మౌనం వహించేది? ఇప్పుడు జరిగింది చిన్న సమస్య కావచ్చు, తర్వాత ఇదే అబద్ధం పెద్దది కాకుండా పోతుందా? అక్క అయినా, మా చెల్లెలు అయినా, నేను అయినా ఉన్నది ఉన్నట్లుగానే నేను మాట్లాడతాను అన్నాడు యోగేంద్ర. అంతేనంటావా అన్నాడు అవినాష్ నవ్వుతూ. అవును బావా, ఉన్నది ఉన్నట్లు అడగడం మొదటి నుంచి నేర్చుకోవాలి అంతే. కానీ మొదట్లో అదేదో పట్టి పట్టనట్లుగా వదిలేసి ఆ తర్వాత సమస్యలు పెరిగాక చేసేదేమీ లేక బాధపడడం ఎందుకు అన్నాడు యోగేంద్ర. అవును, అమ్మమ్మ నాకు చెప్పారు, నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తావు అని.
ఏదైనా నీకు జాన్వి విషయంలో అర్థం కానిది ఉంటే అది యోగేంద్రకు చెప్పు అని కూడా చెప్పారు. ఇప్పుడు అర్థమైంది యోగేంద్ర. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కరెక్ట్గా మాట్లాడుతున్నావు. నాకు నీలాంటి వారు అంటే చాలా ఇష్టం అన్నాడు అవినాష్ యోగేంద్ర భుజం మీద తడుతూ ప్రేమగా. మీ పద్ధతులు కూడా నాకు చాలా నచ్చుతాయి బావగారు. కోపంగా ఉన్నంత మాత్రాన సమస్యలు పోవు. ఆలోచించి నిర్ణయించుకోవాలి ఏదైనా. సొంత బావగారు కాబట్టి స్వతంత్రంగా చెబుతున్నాను అంటూ నవ్వుతూ యోగేంద్ర చెబుతున్నాడు. చిన్న పొరపాటుని చూసి చూడనట్లు వదిలేయకూడదు. పెద్ద పొరపాటుగా మారిన తర్వాత చెప్పినా వినని పరిస్థితి వస్తుంది. అది ఎవరికైనా సాధ్యమే, పిల్లలైనా అంతే. కొంత అక్క అవగాహన లేకుండా పెరిగిన విషయం మీకు తెలుసు. మా ఇంట్లో అన్ని సంగతులు మీకు తెలియకుండా లేవు. అందుకే ముందుగా జాగ్రత్తగా ఉండడం మంచిది అంటున్న యోగేంద్ర వైపు చూసి, నిజం, ఖచ్చితంగా అలాగే ఉంటాను అన్నాడు అవినాష్. ఏంటి బావ అన్నయ్య ఇద్దరు సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారా అంటూ వచ్చింది శాన్వి. సీక్రెట్స్ ఏముంటాయి? అయినా ఇంత బక్కగా ఉన్నావేంటి అంటూ నవ్వాడు అవినాష్. నా ఒంటి సమస్య అందరికీ సమస్య అయిపోయింది అంటూ నవ్వింది శాన్వి. వెంటనే కిందకు వెళ్ళిపోయింది శాన్వి. జాన్వి దగ్గరికి వెళ్ళి, పైన ఉన్నారు అక్క, అన్నయ్యతో మాట్లాడుతున్నారు బావా అని చెప్పింది. ఏం చెప్తున్నాడు వాడు నా మీద అన్నది కోపంగా జాన్వి. నేను వెళ్ళేసరికి ఏమీ అనుకోవడం లేదు, నవ్వుకుంటూ ఉన్నారు అంతే అన్నది శాన్వి. ఏమో వాడు కానీ కలిశాడంటే ఏదో ఒక పెంట పెట్టేస్తాడు అనిపిస్తుంది నాకు. నానమ్మ లాంటి వాడే అన్నది జాన్వి. ఒకే చోట పెరగకుండా ఒకరు ఒకలాగా మరొకరు ఇంకోలాగా పెరగడం వల్ల, ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చక ఉన్న విభేదాల వల్ల అటువంటి ఆలోచనలు వస్తున్నాయి జాన్వికి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my YouTube channel. Thank you.